నిర్మల్ పట్టణం డేంజర్ జోన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. భారీ వర్షాలతో నిర్మల్ పట్టణానికి వరద ముప్పు పొంచి ఉంది. 6 కాలనీలు నీట మునిగాయి. సోఫీనగర్, శివాజీ చౌక్, పాత బస్టాండ్, నటరాజ్ నగర్ జలమయమయ్యాయి. పట్టణానికి ఆనుకోనున్నటువంటి బంగాల్పేట్ చెరువు ముత్తేగే ప్రమాదం కనిపిస్తోంది. బంగాల్పేట్, రామరావు భాగ్, నాయుడువాడ కాలనీలకి ముప్పు పొంచి ఉంది. వరద ప్రాంతాల్లో పర్యటించారు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల. రహదారులన్నీ జలమయం కావడంతో రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు కాలనీలో అంతకంతకు వరద నీటి మట్టం పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా ఉండేందుకు అధికారులు ముందు జాగ్రత్తల చర్యలు తీసుకుంటున్నారు. డిఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్ ని సిద్ధంగా ఉంచారు అధికారులు. గత 3 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లైతే నదులను తలపిస్తున్నాయి. ఆ విజువల్స్ చూస్తుంటే అసలు అవి నదుల్లా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. డేంజర్ జోన్ లో నిర్మల్ పట్టణం ఉంది. భారీ వర్షాలతో నిర్మల్ పట్టణానికి వరద ముప్పు పొంచి ఉంది. పలు కాలనీలు నీట మునిగాయి. సోఫీనగర్, శివాజీ చౌక్, పాత బస్టాండ్, నటరాజ్ నగర్ అయితే జలమయమయ్యాయి. ప్రస్తుత పరిస్థితిని ఆరా తీస్తున్నారు అధికారులు. పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి బంగాల్పేట్ చెరువు తూము తెగే ప్రమాదం కనిపిస్తోంది. బంగాల్పేట్, రామరావు భాగ్, నాయుడువాడ కాలనీలకైతే ముప్పు పొంచి ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రోడ్లన్నీ చెరువులను తలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వరద ప్రాంతాల్లో కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల పర్యటించారు. రహదారులన్నీ జలమయం కావడంతో రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అసలు ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ రోడ్లున్నాయి, ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయని ఆ రోడ్లపై కూడా కనిపించని పరిస్థితి ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మ్యాన్ హోల్స్ ని, స్పీడ్ బ్రేకర్స్ ని, గుంతలని దాటడానికి వాళ్ళకి నిజంగా నరకం కనిపిస్తుందని చెప్తున్నారు పలు వాహనదారులు. కొంతమంది ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా నీటిలో నానిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. పలు కాలనీలన్నీ జలమయమైపోయాయి. జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. మాజీ మంత్రి ఇంద్రకిరణ్ అక్కడికి చేరుకొని ప్రస్తుత పరిస్థితులపై కూడా ఆరా తీస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మాజీ మంత్రి అడిగి తెలుసుకుంటున్న పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. అంతేకాదు సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అటు అధికారులు సైతం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గత 3 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకి రోడ్లన్నీ కూడా నదుల్ని తలపిస్తున్నాయి. 29.1 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. లోతట్టు కాలనీలో అంతకంతకు వరద నీటి మట్టం పెరుగుతూనే ఉంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు పలు కాలనీలకి విద్యుత్ సరఫరా సైతం ఆపేశారు అధికారులు. కొన్ని ప్రాంతాలైతే జల దిగ్బంధంలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాలైతే అంధకారంలో అలుముకున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు? రేపు ఎల్లుండి పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? సిచ్యువేషన్ ఏంటి? నిర్మల్ జిల్లా కేంద్రంలో కుండపోత వర్షం కొనసాగుతుంది. దాదాపుగా 4 గంటలుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో ఇప్పటికే 30 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదైంది. మరోవైపు వరద ఉధృతితో 12 కాలనీలు జల దిగ్బంధంలో చిక్కున్నాయి. మేజర్ గా శివాజీ చౌక్ కు సంబంధించి మంచిర్యాల చౌరస్తాగా చెప్తారు. ఆ ప్రాంతం అంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుంది. ఇది ప్రధాన రహదారి. అటు హైదరాబాద్ నుంచి, ఇటు ఆదిలాబాద్ నుంచి, మంచిర్యాల నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఈ ప్రాంతం నుంచే నిర్మల్ కు చేరుకుంటాయి. ఈ ప్రాంతం అంతా జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి. దీంతో శివాజీ చౌక్ లోని పలు దుకాణ సముదాయాలు కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. దీంతో ఉటావుటిన రంగంలోకి దిగిన ఎస్పీ జానకి షర్మిల సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు సుభాష్ నగర్, సోఫీనగర్, ఆశ్రయ కాలనీ, ప్రియదర్శి నగర్లతో పాటుగా మరో 2 కాలనీలు కూడా వరద ముప్పులో కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బంగాల్పేట్, రామరావు బాగ్ కు సంబంధించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బంగాల్పేట చెరువుకైతే తూము తెగే ప్రమాదం ఉన్నట్టుగా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. పట్టణంలో తలమానికంగా కొనసాగుతుంది బంగాల్పేట చెరువు. ప్రస్తుతం బంగాల్పేట చెరువుకు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో దిగువ ప్రాంతం, లోతట్టు ప్రాంతాలుగా ఉన్న బంగాల్పేట, రామరావు బాగ్, నాయుడుపేట కాలనీలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఈ సమీప ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ అవుతున్నాయి. సోఫీనగర్ కు సంబంధించి, శివాజీ చౌక్ కు సంబంధించిన ఏరియాల్లో ఉన్న
ఆ జల దిగ్బంధంలో చిక్కుకున్న వారిని సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓ షాప్ లో 6గురు చిక్కుకున్న నేపథ్యంలో రెస్క్యూ టీము DDRF కు సంబంధించిన బలగాలు రంగంలోకి దిగాయి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రెడ్ అలర్ట్ జోన్ ప్రకటించిన పరిస్థితి. నిర్మల్ జిల్లాకు సంబంధించి 30 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో స్వర్ణ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతున్న పరిస్థితి నేపథ్యంలో రేపు సెలవు ప్రకటించారు. మరో 2 గంటలు గడిస్తే తప్ప జల దిగ్బంధంలో ఉన్న కాలనీల నుంచి లోతట్టు ప్రాంతాల్లో వారిని సురక్షితంగా బయటకు తేలని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 30 నుంచి 42 మందిని సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. శివాజ్ చౌక్ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్న నేపథ్యంలో అటువైపు రాకపోకలు చేయొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో పాటుగా SP జానకి శర్మిల నేరుగా రంగంలోకి దిగి సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిర్మల్ జిల్లా థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. నిర్మల్ పట్టణం అయితే డేంజర్ జోన్ లో ఉంది. గత 3 గంటలుగా కురుస్తున్న భారీ వర్షానికి నిర్మల్ పట్టణం అంతా వరద ముప్పులో పొంచి ఉందని చెప్పాలి. 6 గ్రామాలు 6 కాలనీలు నీట మునిగిన పరిస్థితి. సోఫీనగర్, శివాజీ చౌక్, పాత బస్ స్టాండ్, నటరాజ్ నగర్ కాలనీలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక పరిస్థితి ఇలాగే కొనసాగితే చెరువు తూము తెగే ప్రమాదం కూడా కనిపిస్తోంది. అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. కరెంటు సరఫరాను సైతం నిలిపివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు. అంతేకాదు విద్యాసంస్థల సైతం రేపు సెలవు ప్రకటించారు.